బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రంలో ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ బదలాయింపు దందా జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల పరం అయిందని అన్నారు. సుమారు 1,50,000 కోట్ల విలువ గల భూములు చేతులు మారాయని తెలిపారు. అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు. అసలు ఈ భూ దందాతో పోల్చితే కాళేశ్వరం పెద్ద విషయమే కాదన్నారు. ఇక రాష్ట్రంలో ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ బదలాయింపు దందా జరిగిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రైవేటు పరం అయ్యిందని తెలిపారు. సుమారు 1,50,000 కోట్ల విలువ గల భూములు చేతులు మారాయని అన్నారు. అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు భట్టి. అసలు ఈ భూ దందాతో పోల్చితే కాళేశ్వరం పెద్ద విషయమే కాదన్నారు. ఇక ధరణి పేరుతో భూ బదలాయింపులు చాలా జరిగాయని, అందులో అవకతవకలు ఎక్కువ శాతం ఉన్నాయని, కాళేశ్వరంతో పోలిస్తే ఇది అసలు విషయమే కాదని తెలిపారన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్ లో అందిస్తారు. హేమ, చెప్పండి, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు కాళేశ్వరంతో పోలిస్తే భూదందా చాలా పెద్ద సంఖ్యలో జరిగిందని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? మొత్తానికి కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో రాష్ట్రంలో ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ బదలాయింపుల దందా జరిగిందని, ప్రభుత్వ భూములు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల పరమైందని, ముఖ్యంగా సుమారు దాదాపు 1,50,000 కోట్ల విలువ గల భూములు చేతులు మారాయి అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అసలు ఈ ధరణి పేరు మీద జరిగినటువంటి భూదందాతో పోల్చుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించింది నథింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఒకరు గత 2-3 ఏళ్లు ప్రతిరోజు ఇదే చూసేవారు, పార్ట్ బి భూములన్నీ సక్రమం చేసుకున్నారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇక దీన్నంతా కూడా ప్రస్తుతం మేము ఫారెన్సిక్ ఆడిట్ చేస్తున్నాము, దీనిపైన ఆల్రెడీ మేము ఒక కమిటీని వేశాము అంటూ కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ పరిధిలోనే దాదాపు సుమారు 15,000 ఎకరాల భూములు కూడా ఉంటాయంటూ కూడా మేము అంచనా వేశాము. కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు తక్కువగానే తెలుస్తూ ఉన్నాయి, ఇంకా వీటికి మించి ఎక్కువ కూడా ఉండొచ్చు అంటూ చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్ట్ బిలో ఏదైతే భూమి అనుకున్న వారి మీద భూమి పార్ట్ బికి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఇంకొకరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి భూమిని కూడా బదలాయింపు చేశారు, పెద్ద ఎత్తున స్కామ్ కూడా చేశారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ భూముల గురించి అడిగేవారు లేరు. ఏదైతే ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అవెక్యూ భూములు ఉంటాయో వాటిని కూడా లూటీ చేశారు. దాదాపు ధరణి పేరు మీద ఎన్నో ఎకరాల భూములను కూడా మింగేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఆ భూమి పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు అసలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పాకిస్తాన్ వెళ్లారంటూ ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదంటూ కూడా అధికారులు సహకరించారు అంటూ పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి మాటలు కూడా చెప్పడం ప్రస్తుతం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ధరణి ఏవైతే అక్రమంగా ధరణి పోర్టల్లో అసలు ప్రభుత్వ భూములు ప్రైవేట్ పరమయ్యాయని చెప్పి భట్టి అంటున్నారు కదా, మరి ఎవరైనా వ్యక్తుల పేర్లు ఆయన వెల్లడించారా? ఇప్పటి వరకు అయితే వ్యక్తుల పేర్లు కానివ్వండి, లేదంటే అధికారుల పేర్లు కానివ్వండి, ఎవరి పేర్లు కూడా చెప్పలేదు. కేవలం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు అప్పుడు ఎవరైతే భూములను మింగేశారో వాళ్ళకి మాత్రం సపోర్ట్ చేశారు అంటూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే కొంతమంది అధికారులు ఏవైతే బి భూములు ఉన్నాయో అవి కానివ్వండి, లేదంటే ఎవరైతే కొన్ని భూములు వాటికి సంబంధించినటువంటి అసలైన ఓనర్స్ లేనటువంటి భూములను కూడా ఈ ఓనర్స్ పాకిస్తాన్ వెళ్ళిపోయారనో లేదంటే ఇంకెక్కడికో వెళ్ళిపోయారనో, అసలు కనీసం ఇక్కడ భూములు అబ్జర్వ్ చేయడానికి ఎవరు లేరు అంటూ కూడా కొంతమంది అధికారులు వేరే వారి పైన కొంతమంది నాయకుల పేర్ల మీద కూడా ఈ భూములు అనేవి ట్రాన్సాక్ట్ చేశారు అంటూ కూడా కీలకమైనటువంటి
మాటలు చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి కొన్ని అవకతవకలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా ధరణిలో అప్పుడు దాదాపు బీఆర్ఎస్ హయాంలో ఎంతోమంది రైతులు తమ భూములు కోల్పోయామని, ఎంతోమంది ల్యాండ్ లార్డ్స్ కూడా తమ భూములు కోల్పోయామని, అదేవిధంగా తమ పేరు మీద ఉన్నటువంటి భూములు ధరణిలోకి ఎక్కలేదని, తమ పేరు మీద ఉన్నటువంటి భూములు వేరే వాళ్ళకి బదిలీ అయిపోయాయి అంటూ కూడా ఎంతోమంది మొరాయించుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని తీసేసి ఆ భూమాత అనే పేరు మీద ఒక కొత్త యాప్ని తీసుకొచ్చారు. ఇందులో ధరణి వల్ల ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే ధరణి వల్ల మోసపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ధరణి కారణంగా అసలైనటువంటి ల్యాండ్ లార్డ్స్ పేర్లు ఎక్కడైతే మిస్ అయ్యో వాళ్ళందరికీ కూడా ఈ భూమాత ద్వారా ఏదైతే లాభం చేకూరుస్తామో వాళ్ళందరికీ కూడా ఇన్ని రోజులు నష్టపోయినటువంటి భూమిని తిరిగి ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. సో ఇందులో భాగంగా ప్రస్తుతం దీనికి సంబంధించి బిల్స్ కూడా ఇటు అసెంబ్లీ సాక్షిగా పాస్ అయ్యాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం బండ్లు బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ మాత్రం చాలా కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి అటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా కీలకంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్నో అవకతవకలు జరిగాయి. మొత్తం బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈరోజు బట్టి విక్రమార్క మాత్రం ప్రస్తుతం ధరణి వల్ల జరిగినటువంటి భూదందా ఏదైతే ఉందో అది కాళేశ్వరంతో పోల్చుకుంటే ప్రస్తుతం ధరణి పేరు మీద జరిగినటువంటి భూదందా కాళేశ్వరం అయితే నథింగ్ దీని ముందు అంటూ కూడా మాట్లాడడం చాలా కీలకంగా మారింది. దాదాపు సుమారు 50,000 కోట్ల విలువ గల భూములు కూడా చేతులు మారాయి అంటూ కూడా చెప్పారు. ఇక అసలు ఈ ఏదైతే భూదందా ఉందో ఇది దాదాపు గత 2-3 ఏళ్ళుగా ప్రధానంగా ఒక వ్యక్తి ఇదే అంశం మీద కూర్చొని మొత్తం కూడా ఈ భూమి ఏదైతే భూమిని లాక్కోవడం కానివ్వండి, భూమి ఇచ్చినటువంటి బదలాయింపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ చేశారు. ప్రస్తుతం దీని అంతటిని కూడా మేము ఫారెన్సిక్ ద్వారా ఆడిట్ చేస్తున్నాము. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కీలకమైన అంశాలను కూడా బయటపెట్టకపోతున్నాము. అసలు మొత్తం ధరణి పేరు మీద ఎంతమంది ఈ భూమిని కాజేశారు, ఎంతమంది భూమిని మింగి ఎంతోమంది పేదలకు నష్టం చేసినటువంటి వాళ్ళని కూడా మేము త్వరలోనే బయట పెడతామంటూ కూడా చెప్పడం చాలా కీలకంగా మారింది. ఇక హైదరాబాద్ ప్రధానంగా గ్రేటర్లు ఉన్నటువంటి హైదరాబాద్ పరిధిలో దాదాపు 15,000 ఎకరాలు భూములు ఉంటాయని అంచనా మాత్రమే వేశాము. కానీ దీనికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అంటూ మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. రైట్ హేమ, అయితే ఇప్పటి వరకు జరిగిన భూ బదలాయింపు దందా కావచ్చు, లేదంటే ధరణిలో రైతులు ఎదుర్కొన్న ఏదైతే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ఓ చట్టం ద్వారా క్లియర్ అవుతాయని భావించవచ్చా? రైతులు ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా ఈ ధరణి బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి అనే యాప్ ఏదైతే ఉందో అందులో ప్రతి ఒక్క రైతులు కూడా తమకు ఉన్నటువంటి భూమిని దానిలో ఎక్కించాలని, అసలు ఎంత ప్రాపర్టీ ఉంది అదంతా కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రాసెస్ తెలిసిందే. అయితే అప్పుడు చాలా మంది రైతులు నష్టపోయారని, చాలా మంది పేదలు కూడా అన్యాయానికి గురయ్యారని, అంటే వాళ్ళ పేర్లు ధరణిలోకి ఎక్కకపోవడంతో అసలు వాళ్ళు ఒరిజినల్ పట్టాలు వాళ్ళ దగ్గరకు ఉన్నప్పటికీ కూడా ఆ ధరణిలోకి ఎక్కకపోవడంతో కొంతమంది సర్వే నెంబర్లు మిస్ అయ్యాయని, కొంతమంది మ్యూటేషన్ జరగలేదని, కొంతమంది సక్సెషన్ జరగలేదని చాలా వారికి కూడా ఎంతోమంది ఆందోళన చెందినటువంటి పరిస్థితి, ఎంతోమంది అప్పట్లో ధరణి వల్ల ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఆ భూభారతికి సంబంధించి ఏదైతే ఆర్ఓ తీసుకొచ్చారో దీనివల్ల రైతులకు త్వరలో మంచి చేకూరబోతుంది. దీనివల్ల రైతులు మొత్తం కూడా లబ్ధి పొందుతారు. ఇన్ని రోజులు ఎవరైతే రైతులకు సంబంధించి భూములు ధరణిలో మిస్ అయ్యాయో, వాళ్ళ సర్వే నెంబర్లు మిస్ అయ్యాయో, అండ్ కొంతమంది దగ్గర పాస్బుక్లు పట్టా బుక్కులు ఉన్నప్పటికీ కూడా మిగతా వారి పేరు మీద ధరణిలోకి ఎక్కాయి, అలాంటి సమస్యలను కూడా మనం చూసాం. సో అలాంటివన్నీ కూడా ప్రస్తుతం మేము కనుక్కుంటున్నాము. గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో అధికారులను పెట్టి ప్రతి ఒక్కరి భూమిని కూడా చూసి, ప్రతి ఒక్కరు పట్టా బుక్కులు కానివ్వండి, పాస్బుక్లు కానీ చూసి ఈ భూభారతి ద్వారా అయితే ఖచ్చితంగా ఎవరైతే ధరణి వల్ల మోసపోయినటువంటి వాళ్ళు కానివ్వండి, ధరణి వల్ల నష్టపోయినటువంటి వాళ్ళకు మాత్రం మేము మంచి చేకూరుస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది.
సో మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఆర్ఓ ఏదైతే ఉందో దీనివల్ల రైతులు ధరణి వల్ల మోసపోయినటువంటి వాళ్ళైతే త్వరలో వాళ్ళకి మంచి జరగబోతుంది, త్వరలో వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుందని అయితే అర్థమవుతుంది. మరొక వైపు ప్రస్తుతం బట్టి విక్రమార్క చెప్పినట్టు ఏదైతే ధరణికి సంబంధించి చాలా భూములు అవకతవకలు జరిగాయని చెప్తున్నారు. కొంతమంది అధికారులు ప్రధానంగా ల్యాండ్ లార్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లేరు, వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోయారు, పాకిస్తాన్ లాంటి దేశాలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి కూడా అధికారులు నాయకులకి హెల్ప్ చేసి భూమిని ట్రాన్సాక్ట్ చేశారు, అంటే బదలాయించారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. చాలా కీలకంగా చెప్తున్నారు. కేవలం హైదరాబాద్లోనే 15,000కు పైగా ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. సో వీటన్నిటిని కూడా బయటకు తవ్వేటటువంటి పనిలో ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఉంది. మొత్తానికైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, తీసుకొచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన అవకతవకలను అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ఎండగడుతుందనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ, అయితే ఇప్పటి వరకు కాళేశ్వరమే పెద్ద అవినీతి, అందులోనే చాలా అవకతవకలు జరిగాయని అందరూ అనుకుంటున్నారు. దానికి సంబంధించి కాళేశ్వరంతో కంపేర్ చేస్తూ అసలు కాళేశ్వరం నథింగ్ ఈ భూదందాతో చూసుకుంటే అని భట్టి చెప్పిన వ్యాఖ్యలకి ఇప్పుడు దానికి సంబంధించి తర్వాత ఎలాంటి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చెక్ పెట్టడానికి? ఎస్, ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, అన్నారం, వీటన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అనుకున్నటువంటి బడ్జెట్ కంటే డబల్ అయింది. అండ్ అన్నన్ని డబ్బులు అన్నన్ని కోట్లు పెట్టినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో, మేడిగడ్డకు సంబంధించిన బ్యారేజ్లు ఏ విధంగా లీక్ అయ్యాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ప్రతి ఒక్క స్కామ్స్ అనేవి కూడా చాలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్లో అంటూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రధానంగా ఫైట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరు కాళేశ్వరం అనేది చాలా పెద్ద స్కాము, కాళేశ్వరంలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, కాళేశ్వరంలోనే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి అంటూ కూడా ఇన్ని రోజులు భావించారు. కానీ ఈ రోజు మాత్రం బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ కాళేశ్వరంకి మించినటువంటి పెద్ద స్కాము ధరణి స్కామ్ అంటూ కూడా చెప్పారు. ఇక ధరణితో పోల్చుకుంటే కాళేశ్వరం అనేది నథింగ్ అన్నారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఈ ధరణి యాప్ వల్ల ఎంతమంది లాభం చేకూర్చిందో, ఎన్ని వేల కోట్లు లబ్ధి కూర్చిందో అనేది మాత్రం ప్రస్తుతం ఒక ఆలోచన వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులు కాళేశ్వరం అనేది అనుకున్నారు, కానీ ఇప్పుడు ధరణి అనేది కాళేశ్వరం అయితే నథింగ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా వేల కోట్లు చేతులు మారాయి, వేల ఎకరాల భూములు చేతులు మారాయి. కొంతమంది అధికారులే నేరుగా ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది నేతలకు భూములు మార్చారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ ని బేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో సంచలనమైనటువంటి పైన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని అర్థమవుతుంది. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.